అందరికీ నమస్తే అండి. మన దగ్గర తామర పువ్వులు ఉన్నప్పుడు వాటి కాడలు ఇలా ఆకుపచ్చ రంగులో ఉంటే కనుక వీటిని పడేయకుండా వాటి నుంచి ఒత్తులను తయారు చేసుకొని అమ్మవారికి దీపాలను వెలిగిస్తే చాలా శ్రేష్టమండి. అయితే వీటి కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటే మాత్రమే ఒత్తులు వస్తాయండి, ఎండిపోయినట్టుగా ఉంటే రావు. ముందుగా 1 ఇంచులాగా మనము దీన్ని సెపరేట్ చేసుకోవాలండి కాడ నుంచి. చూడండి దారపోగులు ఎలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఏదైతే మనం తుంచుకున్నామో దాన్ని తామర కాడ నుంచి, తామర పువ్వు ఉన్న కాడ నుంచి మెల్లిగా ఇలా సెపరేట్ చేస్తూ రావాలండి. ఎందుకంటే స్పీడ్గా చేసామనుకోండి దారపోగు మధ్యలో తెగిపోతుంది. అందుకని ఇందులో నుంచి మనం తుంచిపెట్టుకున్న కాడ నుంచి వచ్చేంత వరకు మెల్లిగా దూరం చేయాలి. ఇప్పుడు దారపోగు వచ్చింది కదండి, దీన్ని చేతి వేళ్ళకు ఇలా చుట్టుకుంటూ రావాలి. అంటే ఇక్కడ మనకు తామర పువ్వు ఉన్న కాడలో నుంచి పోగులు వచ్చేంత వరకు ఇలా చుట్టుకుంటూ రావాలి. తర్వాత ఆపేసిన తర్వాత దీన్ని ఇలా మెల్లిగా తీసేసుకొని మనం ఒత్తులు ఎలాగైతే చేస్తామో అలా చేతి వేళ్ళతో ఒత్తులను తయారు చేసుకోవాలి. ఎంత మంచిగా ఒక ఒత్తి తయారైపోయిందో. ఇప్పుడు అలాగే మళ్ళీ ఇంకొక ఇంచు కాడను ఇలా తుంచి పెట్టుకొని దాన్ని కూడా మెల్లిగా తామర పువ్వు ఉన్న కాడ నుంచి సెపరేట్ చేస్తూ రావాలి. మెల్లిగా ఇలా సెపరేట్ చేస్తూ వస్తే ఆగిపోతుంది. ఎప్పుడైతే దారపోగు అనేది రావడం ఆగిపోతుందో దాన్ని ఇలా మళ్ళీ వచ్చిన దారపోగులను ఇలా చేతి వేళ్ళకు చుట్టుకుంటూ రావాలి. ఇలా మళ్ళీ ఒక ఒత్తి తయారవుతుంది. ఇలా నాకు ఒక్క తామర పువ్వు కాడ నుంచి 3 ఒత్తులు వచ్చాయండి. అంటే నా దగ్గర 2 తామర పువ్వుల కాడలు ఉన్నాయి కాబట్టి నాకు మొత్తం 6 ఒత్తులు తయారైనాయి. అయితే మరీ సన్నగా ఉన్నాయని 3ని కలిపి ఒక పెద్ద ఒత్తిలాగా తయారు చేసుకున్నాను. ఇలా 6 ఒత్తుల నుంచి నేను మళ్ళీ 2 ఒత్తుల్లాగా చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని దీపాలలో పెట్టి నేను అమ్మవారి ముందు వెలిగిస్తున్నాను. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో. అమ్మవారి ముందు దీపాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా. మరి మీరు కూడా మీ దగ్గర తామర కాడలు ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓం శ్రీమాత్రే నమః.